మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ భేటీకి అధ్యక్షత వహించనున్నారు. ఇక ఈ మీటింగ్ లోనే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను కమిటీ ఖరారు చేయనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ భేటీకి అధ్యక్షత వహించనున్నారు. ఈ మీటింగ్లోనే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను కమిటీ ఖరారు చేయనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, సమయం ఉంది. ఈలోగా అభ్యర్థులకు బీఫారాలు అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన భేటీ కాబోతోంది. దీనికి సంబంధించి ఈ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు. జూమ్ మీటింగ్ జరగబోతోంది. ముఖ్యంగా తాజా రాజకీయ పరిణామాలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడం, అదే విధంగా మున్సిపల్ ఎన్నికల్లో కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ప్రచారం ఏ విధంగా ఉండాలి, ప్రస్తుతం ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది అనే దానిపైన ఆరా తీయబోతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. 3వ తేదీ నుంచి రేవంత్ రెడ్డి, 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రచారం చేస్తారని ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మిర్యాలగూడ నుంచి ఈ ప్రచారం ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఎన్నికల ప్రచారంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. మరోవైపు జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులకు, మొత్తం తెలంగాణలో 15 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు ఈ మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఎంపీలు కూడా పూర్తి స్థాయిలో మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించారు. ఇక ఇప్పటికే తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 2996 వార్డులకు 19,608 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరగబోతోంది. ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగబోతోంది. కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఎన్నికలకు సిద్ధమైంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసుకుంది. ఇక అభ్యర్థులకు బీఫారాలు అందించిన తర్వాత ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇక 116 మున్సిపాలిటీలకు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను నియమించింది. ఇన్ఛార్జీల పర్యవేక్షణలో
మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఇక బీజేపీ కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు తమకు బలమున్న మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు ఇతర మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించింది. ఇక మిగిలిన పార్టీలు ఇతర ప్రధాన రాజకీయ పార్టీలతో ఒత్తులు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఎస్ అవిన్, అదే విధంగా చూసుకుంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుంది అనుకోవాలి?